ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కర్ణాటక యాక్టర్ అయిన ఉపేంద్ర గారు కూడా మోసపోయారు దీంట్లో. దాన్ని మీ అందరికీ తెలియజేసి మిమ్మల్ని కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తా ఉన్నా. మీకు ఎవరైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా మీరు ఆన్లైన్లో బుక్ చేశారు అని మీకు కాల్ చేసి ఈ నంబర్ క్లిక్ చేయండి, ఈ నంబర్ కాల్ చేయండి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయండి. ఉపేంద్ర గారికి జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే, వాళ్ళ వైఫ్ ఆన్లైన్లో ఏదో ప్రోడక్ట్ బుక్ చేసింది. కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింటే కాల్ రిసీవ్ చేశాడు. స్టార్ యాష్ రిమైనింగ్ నంబర్స్ యాడ్ చేసి కాల్ చేయమని చెప్పారనమాట. సో ఆ నంబర్స్తో కాల్ చేయడం వల్ల అదేం జరిగిందంటే, డైరెక్ట్ ఆ మేడం వాట్సాప్ వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు అనమాట. ఎవరైతే ఆన్లైన్లో హ్యాకర్స్ ఉంటారో వాళ్ళు ఆ మేడం వాట్సాప్ని హ్యాక్ చేసేసారు. మరి సెకండ్ టైం కూడా ఉపేంద్ర గారు అతని మొబైల్లో కూడా ట్రై చేశాడు. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది, ప్రోడక్ట్ కనెక్ట్ అవుతా లేదని. సో అతని వాట్సాప్ కూడా హ్యాక్ అయిందనమాట. హ్యాక్ అయ్యి ఆ వాట్సాప్లో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటాయో ఒక గ్రూప్ మెంబర్స్వి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ అందరికీ నాకు ఫైనాన్షియల్గా నాకు అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది, నాకు 1 lakh కావాలి, 15,000 కావాలని వాళ్ళందరికీ వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది అనమాట. కానీ అదేమంటే ఆ గ్రూప్ నుండి ఇన్కమింగ్ కాల్ రాదు, అవుట్ గోయింగ్ ఎవరైతే ఆన్లైన్లో ఫ్రాడ్ చేసే పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్తుంది, కాల్ వెళ్తుంది. యువతల పర్సన్స్ ఎవరైనా కాల్ చేస్తే కాల్ కూడా వెళ్ళదు అనమాట. సో ఇలాగా మనకు తెలియకుండా మన వాట్సాప్నే వాళ్ళు హ్యాక్ చేసి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ డబ్బులు అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇండియన్ నంబర్ కాకుండా వేరే కంట్రీ నంబర్స్ కానీ ఏవైనా వచ్చినా కాల్ చేయొద్దండి, ఆలోచించి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే అది కాల్ ఫార్వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే అన్నోన్ నంబర్స్, అలాంటి నంబర్స్ అన్నీ కాల్ ఫార్వర్డ్ కింద వెళ్ళిపోయి మీకు కాల్స్ కూడా రావన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మాత్రమే ఉపయోగపడాలి, పక్కన వాళ్ళు దోచుకునే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా.